బ్యాక్ టు న్యూస్. ప్రస్తుతం అయితే చూస్తున్నాం అయోధ్య రామాలయం చుట్టూనే రాజకీయాలు అయితే తిరుగుతున్నాయి. ఇక దీనిపై మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకునేందుకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొక కాలర్ కూడా మనకి రెడీగా ఉన్నారు. హలో 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 చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, కొంచెం టీవీ దగ్గర ఉంటే కొంచెం మీరు దూరం వచ్చి మాట్లాడండి. హలో హలో చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు సురేందర్ అండి, తెలంగాణ నల్గొండ జిల్లా సీతారాం మండలం పెద్దోళ్ళండి. చెప్పండి, ఇప్పుడు రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలను మీరు వ్యతిరేకిస్తారా, సమర్థిస్తారా? అంటే మీరు ఏమంటారు, మీ అభిప్రాయం ఏంటి? అది వ్యాఖ్యలు అనేది పక్కన పెడితే మనకు 5 సంవత్సరాల నుంచి ట్రెండింగ్ లో ఉన్నది. ఇది రామ మందిరం కట్టడానికి మోడీ గారికి ధన్యవాదాలు చెప్పాలండి ముందుగా. ఓకే అండి, ఇది చాలా ప్రాబ్లం ఉంది, దీన్ని సాల్వ్ చేశారు. అది మోడీ ఇది రాజకీయ పరంగా చూడొద్దు. మనం చాలా హ్యాపీ అండి. రామ మందిరం కట్టడం అంటే మాటలు కాదు, అక్కడ ఎంతో గొడవలో ఉందని క్లియర్ చేశారు ప్రాబ్లం. ధన్యవాదాలండి. ఓకే అండి. సో ఏం చెప్తారు చెప్పండి రాహుల్ గాంధీ వ్యాఖ్యలకి ఇప్పుడు? రాహుల్ గాంధీ వారు వాళ్ళని తప్పు పడతలేము. కాకపోతే ఏంటంటే ఇది మన రాజకీయ కోణంలో చూడొద్దు. మనం ఇది రామ మందిరం అనేది ఎప్పటి నుంచి పెండింగ్ ఉందని ప్రాబ్లం సాల్వ్ చేశారు. అది మోడీ గారి వల్లే ఇది సాధ్యం, అది వేరే వాళ్ళ వల్ల ఎవరి వల్ల కాదు. అంటే మోడీ గారు ఇది రాజకీయంగా వాడుకుంటున్నారని కూడా మనకు వినిపిస్తుంది కదా? లేదు లేదు మేడం, అది రాజకీయం కానీ మనం ఈ సేమ్ రాజకీయ టైంలో అది వచ్చింది కాబట్టి అలా అనుకుంటున్నారు, కానీ అది రాజకీయ పరంగా ఏం కాదు. ఓకే అండి. ఓకే అండి, మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ అండి. సో చూసాం కదా, ఇప్పుడు కాలర్ అయితే చెప్తున్నారు రాజకీయం అవన్నీ పక్కన పెడితే కానీ మోడీ గారు చేసింది ఇది కరెక్టే అని కూడా అంటున్నారు. అలాగే రాహుల్ గాంధీ వ్యాఖ్యలు కూడా ఆయన వ్యతిరేకించడం కూడా జరుగుతుంది. సో మీరు కూడా ఇలాంటి విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాలు మాతో కూడా షేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇప్పటివరకు చూసాం కదా, సో ఇప్పుడు కూడా మనం రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. आरएसएस ने, बीजेपी ने 22 तारीख को एक चुनावी फ्लेवर, पॉलिटिकल फ्लेवर दे दिया। हिंदू धर्म के जो लीडर्स हैं, जो अथॉरिटीज हैं, उन्होंने कहा है कि वो नहीं जा पाएंगे क्योंकि ये राजनीतिक फंक्शन करते हैं। इसीलिए कांग्रेस प्रेसिडेंट ने इनकार किया वहां जाने। जहां तक धर्म की बात है, हम सब धर्मों के साथ जो भी जाना चाहता है जा सकता है, कांग्रेस पार्टी से जा सकता है, बट वी कैन नॉट बी पार्टी टू अ पॉलिटिकल फंक्शन। मेरी सोच है, जो सचमुच में धर्म को मानता है वो धर्म के साथ पर्सनल रिश्ता रखता है, वो अपनी लाइफ में धर्म का प्रयोग करता है। जो धर्म సో చూసాం కదా రాహుల్ గాంధీ అయితే ఏ వ్యాఖ్యలు చేశారు. ఇక దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కాలర్ కూడా రెడీగా ఉన్నారు. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? అనంతపూర్ విజయ నిర్మల. చెప్పండి నిర్మల గారు, రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? ఎందుకంటే వాళ్ళ తాతగారు నెహ్రూ గారు చేశారు కదా, సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరినీ వెనకేసి చేసిన జైలుకు పోయిన వాళ్ళని పైకి దాకోకుండా వీళ్ళు తీసుకున్నారు గాంధీ నెహ్రూ పేరు. ఇంకొకరు రాహుల్ గారు, అందుకు వీళ్ళకి బాధ. అంతగా టీచింగ్ ఏం లేదు. సుభాష్ చంద్రబోస్ పేరు ఎక్కడా లేదు చూడండి. అట్లా ఇప్పుడు మోడీ చేస్తా అంటే చాలా బాధగా ఉండాలి లేదు. అంటే ఇప్పుడు అవన్నీ పక్కన పెడితే గానీ ఇప్పుడు ఎలక్షన్ టైంలో కాబట్టి ఇప్పుడు బీజేపీది రాజకీయంగానే వాడుకుంటుందని అంటే మీరు ఏమంటారు, మీ అభిప్రాయం ఏంటి? దైవభక్తితో ఈ దేశంలో చేస్తా అన్నాడు అంతే. వేరే దేశంలో చేయలే కదా, ఈ దేశంలోనే కదా ఆయన పుట్టిండేది. వారు ఏ దేశస్తులో కాబట్టి వాళ్ళకి అభిమానం లేదంతే. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు మీకు ఎలా అనిపిస్తున్నాయి అంటారు మరి? అంటే మీరు భక్తి కార్యక్రమం చేస్తున్నారని చెప్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు నచ్చలేదండి అతని మాటలు. అంటే మీరు మొత్తానికి రాహుల్ వ్యాఖ్యలు వ్యతిరేకిస్తున్నారు? వ్యతిరేకిస్తున్నాం. థ్యాంక్ యూ అండి, మీరు కాల్ చేసి మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు. సో చూస్తున్నాం కదా, మీరు కూడా మీ ఏదైతే ఉందో మీకు సంబంధించి ఏమైనా ఈ కార్యక్రమానికి సంబంధించి ఏమైతే ఉన్నాయో మీ అభిప్రాయాలు ఏవైతే తెలుసుకోవాలనుకున్నారో స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాలు తెలుసుకోవచ్చు.
సో ఇప్పుడు ఈ నెల అయితే 22న అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అట్టహాసంగా జరగబోతుంది. అయితే దీనికి సంబంధించి ఈ కార్యక్రమానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అది దూరంగా ఉంటున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. మోడీ ఏదైతే పార్టీ ఉందో బీజేపీ, అలాగే ఆర్ఎస్ఎస్ కూడా వీటిని రాజకీయంగా వాడుకుంటుందని కూడా చెప్పడం జరిగింది. అలాగే వీటితో పాటు కొన్ని పార్టీలు కూడా, అలాగే శక్తి పీఠాధిపతులు కూడా దీన్ని సమర్థిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో మీరు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మీరు మాతో అభిప్రాయాలు షేర్ చేసుకోవడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించి మనకు కాలర్ కూడా మనకి రెడీగా ఉన్నారు. హలో 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 చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? నా పేరు అలీం అసద్, నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నా, రాయలసీమ. సో చెప్పండి, ఇప్పుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? మీరు ఏమంటారు? ఇప్పుడు ఈ వ్యాఖ్యలు మీరు వ్యతిరేకిస్తారా, సమర్థిస్తారా? సమర్థిస్తాం కదండి, అతను చెప్పేది అబ్సల్యూట్లీ కరెక్ట్ అన్న. ఓకే, అంటే ఇప్పుడు మోడీ రాజకీయంగానే వాడుకుంటున్నారు. ఏదైతే రామ మందిరం కార్యక్రమం ఉందో ఈ ప్రారంభోత్సవం అనేది రాజకీయంగా వాడుకుంటుందని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ అంటారు? చెప్పండి. వాళ్ళైతే ఏమంటారు దానికి చెప్పండి. వాళ్ళు సో చూసారు కదా, ఇప్పుడు మనకి వచ్చిన కాలర్ కూడా చెప్తున్నారు, ఆయనైతే రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలను అయితే సమర్థిస్తున్నా అని కూడా చెప్పడం జరిగింది. సో మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎలాంటి మీ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకోవాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకోవచ్చు. సో రాహుల్ గాంధీ ఏదైతే వ్యాఖ్యలు చేశారో, కొందరైతే కాలర్స్ ఉన్నారు, కొందరు కాలర్స్ దీన్ని సమర్థిస్తుంటే మరికొందరు కాలర్స్ దీన్ని వ్యతిరేకించడం జరుగుతుంది. ఇది కరెక్టే అంటున్నారు కొంతమంది, మరికొంతమంది ఇది కరెక్ట్ కాదు అంటున్నారు. అయితే మోడీ ఇది రాజకీయంగా వాడుకుంటున్నారా అంటే కొంతమంది కరెక్ట్ అని చెప్తున్నారు, మరి కొంతమంది రాంగ్ అని కూడా చెప్తున్నారు. ఇది మన దేశంలోనే కదా జరుగుతుంది, అయోధ్య రామ మందిరానికి సంబంధించి మన కోసం చేస్తున్నారని కొంతమంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో మీరేమైనా అభిప్రాయాలు మాతో షేర్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాల్ని షేర్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు. హలో 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 చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? సో చెప్పండి, రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలు మీరు వ్యతిరేకిస్తారా, సమర్థిస్తారంటే మీ అభిప్రాయం ఏంటి? హలో మేడం చెప్పండి. హలో హలో చెప్పండి, ఏమంటారు మీరు? రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు సంబంధించి మీరు ఏమంటారు, మీ అభిప్రాయం ఏంటి? రాహుల్ గాంధీ చెప్పింది వ్యతిరేకిస్తామండి దానికి మేము. ఇది యావత్ భారతదేశం గర్వించదగ్గ విషయం అండి. రాహుల్ గాంధీ అలా చెప్పడం తప్పండి. అంటే ఇప్పుడు చూస్తున్నా కదండి, మీకన్నా కొంతమంది కాలర్స్ కూడా రాహుల్ గాంధీ ఏదైతే చేశారు వ్యాఖ్యలు కరెక్టే అని అంటున్నారు. మీరేమంటారు? అయితే రాహుల్ గాంధీ చేసిన కరెక్ట్ కాదండి. అంటే ఇప్పుడు ఈ వ్యాఖ్యల వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అని మీరు అనుకుంటున్నారండి మీ వేలో? ఎవరికి లాభం దేని గురించి ఉంటుందండి? ఇది లాభం గురించి కాదు కదా ఇది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు. సో నెక్స్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు. హలో 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 సో చూసారు కదా, ఈ నెల 22న అయితే అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉండబోతుంది. సో మీరు కూడా అభిప్రాయాలను షేర్ చేసుకోవడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి అయితే కాల్ చేసేయచ్చు. హలో చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి తెలంగాణ.
ఎస్ చెప్పండి, రాహుల్ గాంధీ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు అయోధ్య రామ మందిరంలో ఏదైతే ప్రారంభోత్సవం ఉందో దానికి దూరంగా ఉంటూ ఇది మోడీ కూడా రాజకీయంగా వాడుకుంటున్నారని చెప్పడం జరిగింది. ఏమంటారు మీరు దీనికి సంబంధించి, వ్యాఖ్యలకు సంబంధించి? దాన్ని ఖండిస్తామండి, పూర్తిగా ఖండిస్తాం. అంటే ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం అంటే మోడీ ఇది రాజకీయంగా వాడుకుంటున్నారని చెప్పారు, మీరు దీన్ని ఖండిస్తున్నామని చెప్తున్నారు. ఏమంటారు, ఎందుకు? మన ధర్మం సనాతన ధర్మము 500 సంవత్సరాల నుంచి రామ మందిరం కోసం పోరాడుతున్నాము. రాముడు పుట్టిన జన్మ, దాన్ని నిజాయితీగా మోడీ సార్ దాన్ని నిర్వహించాడు. సో మీరు కొంచెం టీవీ చూస్తూ మాట్లాడకండి మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకున్నందుకు. సో అలాగే నెక్స్ట్ కాలర్ కూడా మనకి రెడీగా ఉన్నారు. హలో, నమస్తే మేడం, భద్రాచలం అండి మాది. నమస్తే అండి, మీ పేరు? మహేశ్వరరావు అండి. సో చెప్పండి, ఇప్పుడు ఈ వ్యాఖ్యలకు సంబంధించి, రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి మీరు ఏమంటారు, మీ అభిప్రాయం ఏంటి సార్? మేడం కట్టడం మంచిది మేడం. భద్రాచలం కూడా రాముడే ఉన్నాడు కదా, భద్రాచలం మీద కూడా దృష్టి పెట్టాలి కదా మేడం. హలో చెప్పండి. భద్రాచలం మీద కూడా దృష్టి పెట్టాలి కదా, భద్రాచలం మీద దృష్టి పెట్టకుండా అయోధ్య రాముడే రాముడు, ఇంకా ఏ రాముడు కాదు అని ఉద్దేశించుంటే అలాగా అది మంచి పద్ధతి కాదు కదా. ఒక ప్రధానమంత్రి హోదాలో వచ్చినప్పుడు అందరికి సమాన న్యాయం సమంగా చేయాలి. ఒక రాష్ట్రానికి ఒకటి, ఒక రాష్ట్రానికి ఒకటి చేయకూడదు. దేవాలయాన్ని దృష్టి పెట్టాలి ప్రధానమంత్రి, అది మేము కోరుకునేది. ఇది మంచి పద్ధతే, కాదంటలేదు కానీ భద్రాచలం మీద దృష్టి పెట్టండి అన్నా. రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టవు, కేంద్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టవు. భద్రాచలం పరిస్థితి ఏంటి? ఆగమ్య గోచరంగా తయారైంది భద్రాచలం. ఇప్పుడు చూడండి మీరు, భద్రాచలం దరిద్రంగా తయారైపోతుంది. ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోదు. ఇప్పుడైతే ప్రభుత్వం పట్టించుకోదా భవిష్యత్తులో తెలుస్తుంది. అంటే ప్రస్తుతం చూస్తున్నాం కదండి, ఇప్పుడు మొత్తము రాజకీయాలు ఏవైతే ఉన్నాయో మొత్తం అయోధ్య రామాలయం చుట్టూనే కూడా తిరుగుతున్నాయి కదా, ఏమంటారు మరి? మేడం మంచిది మేడం, రావటం మంచిది, కాదంటలేదు. భద్రాచలం మీద దృష్టి పెట్టమని, భద్రాచలం రాముడి మీద దృష్టి పెట్టమంటాను. థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు. అలాగే నెక్స్ట్ కాలర్ కూడా ఉన్నారు. హలో హలో చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? కృష్ణమూర్తి అండి, గుంటకల్ నుంచి అండి, ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్. సో చెప్పండి, ఇప్పుడు బీజేపీ పార్టీ, ఆర్ఎస్ఎస్ పార్టీకి ఈ రెండు పార్టీలు ఏవైతే ఉన్నాయి, వీరు దానికి రివర్స్ ఇక్కడ రామ మందిరానికి సంబంధించి వీరు రాజకీయంగా వాడుకుంటున్నారని రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. సో ఈ వ్యాఖ్యలకు సంబంధించి మీరు ఏమంటారు, మీ అభిప్రాయం ఏంటి సార్? రాహుల్ గాంధీ గారు ప్రసంగించింది తప్పండి. 500 సంవత్సరాలుగా మనము సనాతన ధర్మాన్ని చొక్కి వాళ్ళు మైనార్టీకి వాళ్ళు అదే చూపించారు, కానీ మన సమాజానికి మనం చేసిన తప్పులన్నీ వస్తాం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే చేశారండి. అది అంత తప్పండి, చాలా తప్పండి. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కదా, సో ఇప్పుడు మోడీ గారు కూడా ఏదైతే ఈ కార్యక్రమం ముందు దీన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని కూడా వస్తుంది కదా, మీరు ఏమంటారు? రాజకీయంగా ఏమాత్రము వాడుకోవడం లేదు, మన హిందూ సమాజానికి మేల్కొల్పుగా చెప్తున్నారండి. చాలా మంచి, ఆయన ఒకరి కోసం కాదండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు. సో నెక్స్ట్ కాలర్ కూడా మనకి అందుబాటులో ఉన్నారు. హలో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? హలో ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? విజయవాడ నుంచి అండి. సో మీ పేరేంటండి? భాస్కర్ రావు. చెప్పండి, ఇప్పుడు రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి మీరు ఏమంటారు? దీన్ని వ్యతిరేకిస్తారా, సమర్థిస్తారా? వ్యతిరేకిస్తాం అండి. రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఇలాంటిది ఏం కాదు. మోడీ బీజేపీ 82లో వచ్చింది. అయోధ్య కొత్తగా ఏం లేదు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు తీసుకురాలేకపోయారు? కాంగ్రెస్ వాళ్ళు తీసుకురావాలి కదా. వ్యతిరేకిస్తున్నాం అండి మేము. రాహుల్ గాంధీని వ్యతిరేకిస్తాం మేము, ఇది మటుకు వాస్తవం. వీళ్ళు ఎంత ముందు చేయలేదు కదా, మరి బీజేపీ చేస్తున్నారు కండి. వీళ్ళు ఏం చేయలేదు కదా. అసలు అయోధ్య ఎక్కడుంది కూడా వీళ్ళకి తెలవదు. అసలు కాంగ్రెస్ వాళ్ళకి అయోధ్య ఎక్కడుంది కూడా తెలవదు. బీజేపీ చేపట్టి అయోధ్య రాముడు అక్కడ పుట్టిందని ప్రతి వాళ్ళకి తెలిసింది. 89లో మాకు చిన్నప్పుడు ఈ అయోధ్యలో ఎంతమందిని కాలు పెట్టారో, ఎంతమంది పెట్టారో మాకు తెలుసండి. దూరదర్శన్ టీవీలు అంటే అప్పుడు వీళ్ళకేం తెలుసండి, మధ్యలో వచ్చి మాట్లాడుతున్నారు. వీళ్ళు కాల్సి మాట్లాడటం కూడా రాసేది వాళ్ళకి. మేము మాట్లాడిన వాళ్ళు మాకు తెలుసు అయోధ్య గురించి ఏంటో.
ఓకే అండి, థ్యాంక్ యూ అండి మీ ఒపీనియన్ని మాతో షేర్ చేసుకున్నందుకు. అలాగే నెక్స్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు. హలో హలో, హలో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరండి? నా పేరు రామ్ అండి, యాదాద్రి భువనగిరి నుంచి అండి. సార్ చెప్పండి, ఇప్పుడు రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలను మీరు ఏమంటారు, మీ అభిప్రాయం ఏంటి సార్? రాహుల్ గాంధీ చేసిన అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తున్నామండి. ఓకే, ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అంటే ఆ యొక్క మంచి దేశ 500 సంవత్సరాల కోరిక నెరవేరింది. ఇప్పుడు దేశంలో మంచి వాతావరణం, పండుగ ఉన్నది, చేసుకుంటున్నారు. హిందూ ధర్మం అంటే ఏందో అందరికీ దేశంలో ప్రతి ఒక్కరి చైతన్యం వచ్చింది. ఈ రోజుల్లో మొత్తం హిందూ ధర్మాన్ని మర్చిపోయేటట్టు రోజులు వచ్చినాయి. అవునండి, దానికోసం. ఓకే అండి, అంటే ఇప్పుడు చూస్తున్న ఇప్పుడు ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. ఆ టైంలో మోడీ గారు ఈ కార్యక్రమాన్ని ఒక రాజకీయంగా వాడుకుంటున్నారని కూడా మనకి వినిపిస్తున్నాయి కదా, మీరేమంటారు? మేడం, మోడీ గారు ఒక మంచి అది రాజకీయం కాదు. మోడీ అంటే ఇప్పుడు హిందువులు అంటే అన్ని పార్టీలు ఉంటారండి. హిందువులు అందరూ అంటే ఇప్పుడు చేసిన దానికి మంచి అనొచ్చు, చెడు కానీ చెడు అనొచ్చు. ఆ రాహుల్ గాంధీ ఏం చేస్తాడు చెప్పు? ఆయన రాహుల్ గాంధీ మంచి పనులను వ్యతిరేకించాలి. ఆయన కూడా రాహుల్ గాంధీని ఆహ్వానించినారు, కానీ రాహుల్ గాంధీ రావట్లేదని చెప్పాడు. అది ఆయనకు మైనస్, రాహుల్ గాంధీకి మైనస్ అండి. అది ఈ రోజు పిలిచినప్పుడు పోవాలి, పోతే ఆయన కూడా మంచిదే కదా, హిందూ ధర్మాన్ని పాటిస్తున్నాడు. ఆయన ఎవరు ప్రోత్సహిస్తాడు? ఆయన క్రిస్టియన్స్, ముస్లిం వాళ్ళకి ప్రోత్సహిస్తాడు ఆయన. ఓకే అండి, థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు. అలాగే మరొక కాలర్ కూడా మనకి రెడీగా ఉన్నారు. హలో నమస్తే మేడం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? అమరావతి, విజయనగరం జిల్లా. మంది ధర్మం మేడం ప్రపంచానికి అన్నం పెడుతుంది మతం, అలాంటప్పుడు ఇది మంచిదని మేము నమ్ముతాను మేడం. ఓకే అండి, సో చెప్పండి, రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలను మీరు వ్యతిరేకిస్తున్నారా, సమర్థిస్తున్నారంటే మీరు ఏం చెప్తారు? చాలా తప్పు మేడం. నిన్న కాదు మనం వచ్చారు, ప్రపంచానికి అన్నం పెడుతుంది మోడీ గారు. నేను యాక్చువల్గా నమ్మను, కానీ మంచిది మేడం. ఓకే, అంటే ఇప్పుడు ఓకే అండి, థ్యాంక్ యూ. అలాగే మరొక కాలర్ కూడా మనకి అందుబాటులో ఉన్నారు. హలో హలో హలో, చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? నమస్తే అండి, నా పేరు రమణారెడ్డి, కర్నూలు నుంచి మేడం. నమస్తే అండి, చెప్పండి, ఇప్పుడు రాహుల్ గాంధీ బీజేపీ పార్టీ అలాగే ఆర్ఎస్ఎస్ పార్టీకి సంబంధించి అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంకి సంబంధించి కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. వీరు రాజకీయంగా వాడుకుంటున్నారు ఈ కార్యక్రమం అని చెప్పడం జరిగింది, ఏమంటారు మీరు? మేడం, కరెక్ట్ ఆ మాట రాహుల్ గాంధీ చెప్పింది. ఎందుకంటే బీజేపీ మోడీకి ఏం పని లేదు, ఎంతసేపు గంటలు కొట్టడము, ఇక్కడ రామ మందిరము ఇట్లాంటి విషయాలు చెప్తాడు. కానీ ఆయన నీరవ్ మోడీని మొహాలు తెచ్చిన దేశం దాటించిన గురించి చెప్పాడు. ఓట్ల కొరకు తప్ప మోడీ ఏం చేసేది లేదు. కరప్షన్ కూడా అయితే పరిసరం ఉంది అంతవరకే, కానీ పనికొచ్చే ప్రభుత్వం కాదు మోడీది. రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ మీద చిన్న ద్రోహం చేశారు కాబట్టి వీళ్ళిద్దరికి ఆంధ్రప్రదేశ్ లో ఒక ఓటు పడదు. వాళ్ళు ఎన్ని రకాల జిమ్మికులు చేసినా దండగా 60 ఏమన్నా కరెక్ట్ ఉన్నట్టు వాస్తవాలు చూపిస్తే ఎప్పుడైనా మీ ఛానల్ ముందుకు వస్తుందమ్మా. అంటే ఇప్పుడు మీకన్నా కొంతమంది కాలర్స్ కూడా చూసామండి, వాళ్ళు రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు మీరు ఎలా అయితే సమర్థిస్తున్నారు, వాళ్ళు వ్యతిరేకించడం కూడా జరిగింది కదా, దానికి సంబంధించి మీరు ఏమంటారు? అమ్మా, మా రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తలే, మేము కూడా పూర్తి హిందువులము రేట్లము. రాహుల్ గాంధీ హిందూ కాదు, ఆ మోడీ హిందూ కాదు. నాకు తెలిసి మోడీ ఒక దొంగ హిందూ. ఎందుకంటే ఒక అట్లా చెప్తాను, వేల మందిని దేశం దాటించినప్పుడు, లక్షల కోట్లు దాటించినప్పుడు మళ్ళీ ఈ హిందువులకు ఇవ్వకుండా ఎక్కడ దాటించినాడు ఆయన? ఒక్కటన్నా పనికొచ్చే పని చేస్తున్నాడా? డబ్బులు ఖర్చు పెట్టండి, గంటలు కొట్టండి, లేకపోతే ఈ గుడి కట్టండి, లేకపోతే ఇవి చేయండి. కానీ ఓకే సార్, థ్యాంక్ యూ మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు. అలాగే మరొక కాలర్ కూడా మనకి రెడీగా ఉన్నారు. హలో హలో హలో, చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? నా పేరు ఏడుకోండి మేడం, నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి, ఇప్పుడు రాహుల్ గాంధీ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు మీరు వ్యతిరేకిస్తారా, సమర్థిస్తారంటే మీరు ఏమంటారు, మీ అభిప్రాయం ఏంటి సార్? సమర్థిస్తాం మేడం. ఓకే, దేనికి ఎందుకు సమర్థిస్తారు మీరు? మోడీ గారు హిందుత్వవాది అయినా అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ అన్నట్టు మోడీ గారు దీన్ని రాజకీయంగానే వాడుకుంటున్నారు అనేది కరెక్ట్ అంటారు మీరు? కరెక్ట్ కాదు మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు. సో చూసాం కదా, మనకి కాలర్స్ కూడా చెప్తున్నారు, కొంతమంది రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు కరెక్ట్ అంటే మరికొంతమంది దీన్ని వ్యతిరేకించడం జరుగుతుంది. సో మీ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకోవడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి కాల్ చేసి మీరు మీ అభిప్రాయాలు తెలుసుకోవచ్చు.
సో చూస్తున్నాం కదా ఇప్పుడు ఈ నెల 22న అయితే ఘనంగా అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చాలా ఘనంగా జరగబోతుంది. సో ఈ కార్యక్రమానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో ఇది దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ కార్యక్రమం మీద కూడా రాహుల్ గాంధీ కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. మోడీ బీజేపీ పార్టీ అలాగే ఆర్ఎస్ఎస్ పార్టీ కూడా ఇవి రాజకీయంగా వాడుకుంటుందని కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. అలాగే వీటితో పాటు కొన్ని పార్టీలు అలాగే కొంతమంది శక్తి పీఠాధిపతులు కూడా దీన్ని విమర్శిస్తున్నారు. అలాగే పలు విమర్శలు కూడా చేయడం జరుగుతుంది. సో మీ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకోవడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకోవచ్చు. అలాగే మరొక కాలర్ కూడా మనకి అందుబాటులో ఉన్నారు. హలో మేడం, నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? ఆశీర్వాదం మేడం, నా పేరు శ్రీనివాస్. శ్రీనివాస్ గారు చెప్పండి, ఇప్పుడు రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు మీరు ఏమంటారు, మీ అభిప్రాయం ఏంటి సార్? రాహుల్ గాంధీ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నా మేడం. ఓకే అండి, ఎందుకండి వ్యతిరేకిస్తున్నారు? రాముడు అంటే ప్రతి ఒక్కరికి భక్తి కదా మేడం. టీవీ దగ్గర నుంచి పక్కకు వచ్చి మాట్లాడతారా అండి? వ్యతిరేకిస్తున్నా మేడం. అంటే ఎందుకండి వ్యతిరేకిస్తారు? అంటే ఆయన చెప్పిన దాంట్లో కరెక్ట్ లేదంటారా? లేదండి మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకున్నారు. అలాగే చూస్తున్నాం కదా ఇప్పుడు మీకైతే ఎవరైతే ఉన్నారో మీరు కూడా మీ దాని అభిప్రాయాన్ని షేర్ చేసుకోవడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాన్ని తెలుసుకోవచ్చు. అలాగే మరొక కాలర్ కూడా మనకి అందుబాటులో ఉన్నారు. హలో హలో సో ఈ నెల 22న అయితే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉండబోతుంది. ఇది చాలా ఘనంగా కూడా జరగబోతుంది. సో దీనికి సంబంధించి రాహుల్ గాంధీ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి మీరు మీ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకునేందుకు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకోవచ్చు. సో మరొక కాలర్ కూడా మనకి రెడీగా ఉన్నారు. హలో 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 చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? నా పేరు భాష అండి, హైదరాబాద్. సో చెప్పండి, రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు కదా, ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? రాహుల్ గాంధీ చేసింది 100% కరెక్ట్ అండి మేడం. సో ఎందుకు కరెక్ట్ అంటారు? మోడీ అంతా ఈ ఎలక్షన్ల గురించి మెయింటైన్ చేస్తున్నారు మేడం. అంటే ఆయన చెప్పిన దాంట్లో ఇది రాజకీయంగా వాడుకుంటున్నారు అనేది కరెక్టే అంటారు మీరు? అవును మేడం, ఓన్లీ ఎలక్షన్ల గురించి, వేరేది ఏ పాయింట్ లేదు మేడం. ఇప్పుడు కొంతమంది మన కాలర్స్ కూడా కొంతమంది చెప్పారు ఇది భక్తి మీద చేస్తున్నారు. ఎవరైతే రాహుల్ గాంధీ చేశారు ఈ వ్యాఖ్యలని వాళ్ళైతే వ్యతిరేకించడం జరిగింది. మీరు మాత్రం రాహుల్ గాంధీని వ్యాఖ్యలు అయితే సమర్థిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అవును మేడం, జస్ట్ ఏంటంటే ఎలక్షన్ల గురించి మెయింటైన్ చేస్తున్నారు, కరెక్ట్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు. అలాగే మరొక కాలర్ కూడా మనకి రెడీగా ఉన్నారు. హలో 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 చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? మేము మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట అండి, నా పేరు వెంకటేశ్వరరావు. ఓకే అండి, చెప్పండి, ఇప్పుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. ఏదైతే ఇప్పుడు ఈ నెల 22న ఈ కార్యక్రమం ముందు అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ, ఇది రాజకీయంగా మోదీ ప్రభుత్వం అలాగే ఆర్ఎస్ఎస్ కూడా వాడుకుంటుంది అని కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏమంటారండి? వారి ఉద్దేశం బీజేపీ ఆర్ఎస్ఎస్ వాడుకుంటుంది అనుకున్నప్పుడు ముస్లిం మైనారిటీ ఓట్ల కోసమే ఈ రాహుల్ గాంధీ కూడా ఇట్లానే మాట్లాడుతున్నాడు అని మనం అనుకోవచ్చు కదా. హలో చెప్పండి. ఇప్పుడు ముస్లిం మైనారిటీ ఓట్లు ఎక్కడ చీలిపోతుందన్న భయంతోనే రాహుల్ గాంధీ కూడా ఈ రోజున బీజేపీ ఆర్ఎస్ఎస్ నిలవేస్తే సమాజం కోసం అని చెప్పో లేకుంటే హిందూ సంప్రదాయం కోసమో వందల సంవత్సరాల నాడు ఉన్నటువంటి రామ మందిరాన్ని కూల్చి అక్కడ వాళ్ళ మసీదు కట్టుకుని ఇవాళ దాన్ని కోర్టుల ద్వారా ఎంతో కష్టపడి గెలిచి మళ్ళీ అక్కడ రామ మందిరాన్ని నిర్మిస్తుంటే ఓర్వలేక అసూయతో ఈ రాహుల్ గాంధీ దుఃఖాన్ని ఆపుకోలేక ఈ హిందువులంతా ఒకటైపోతారు, మనకి ఎవరు దిక్కులేరు, ముస్లిం ఓట్లన్నా కాపాడుకుందాం అనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ ఈ నాటకం ఆడుతున్నాడు అంతే. అంతగా తప్పితే ప్రజల మీద ప్రేమ కాదు, మన ఇండియా మీద వాళ్ళకి ఎక్కడి నుంచో కొత్తగా ప్రేమ చెప్పుకుంటుంది. వాళ్ళ ప్రేమ ఎక్కడ అటే ఉంటది, ఇటలీ వాళ్ళు ఇటలీనే ఉంటుంది ప్రేమ, మన మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారు అనమాట అంతే.
థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు. అలాగే మరొక కాలర్ కూడా మనకి అందుబాటులో ఉన్నారు. హలో హలో. సో చూసాం కదా, ఇప్పుడు ఈ నెల అయితే 22న చాలా గ్రాండ్గా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతుంది అయోధ్యలో. దీనిపై రాహుల్ గాంధీ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మోడీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం కూడా ఈ రెండు కూడా రాజకీయంగా వాడుకుంటుందని చెప్పడం జరిగింది. సో మీ అభిప్రాయాలు, రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు కరెక్టా కాదా అనేది మీ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకునేందుకు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాలు తెలుసుకోవచ్చు. అలాగే ఇప్పుడు చూస్తున్నాం అయోధ్య రామ మందిరం చుట్టూనే కొన్ని రాజకీయాలు కూడా తిరుగుతున్నాయి. అలాగే రాహుల్ గాంధీ కూడా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఇక దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కాలర్ కూడా రెడీగా ఉన్నారు. హలో 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 చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? లక్ష్మయ్య గారు చెప్పండి, ఇప్పుడు రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి సార్? రాహుల్ గాంధీ చేసింది చాలా తప్పు. వాల్యూమ్ తగ్గించుకోండి లక్ష్మయ్య గారు. లక్ష్మయ్య గారు సో రాహుల్ గాంధీ చేసే తప్పు ఈ రోజు గుడి ఈ రోజు కట్టలేదు. 30 సంవత్సరాల నుంచి కడుతుంటే. లక్ష్మయ్య గారు మీరు కొంచెం టీవీకి దూరంగా ఉండి మాట్లాడండి. హలో లక్ష్మయ్య గారు ఓకే, ఇప్పుడు చెప్పండి. హలో హలో లక్ష్మయ్య గారు. సో చూస్తున్నాం కదా, ఈ నెల 22న అయితే అయోధ్యలో చాలా గ్రాండ్గా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతుంది. ఈ కార్యక్రమానికి చాలా మంది ముఖ్య అతిథులు కూడా హాజరు కాబోతున్నారు. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో రాహుల్ గాంధీ కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. బీజేపీ ఆర్ఎస్ఎస్ పార్టీ కూడా ఇది రాజకీయంగా వాడుకుంటుందని కూడా చెప్పడం జరిగింది. అలాగే వీరితో పాటు కూడా కొన్ని పార్టీలు, అలాగే కొంతమంది శక్తి పీఠాధిపతులు కూడా కొన్ని విమర్శలు, కొన్ని కామెంట్స్ చేయడం కూడా జరుగుతుంది. అసలు ఎందుకు అయోధ్య వైపే రాజకీయాలు తిరుగుతున్నాయి, అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నారని కూడా అంత చిక్కడం లేదు. అలాగే మరొక కాలర్ కూడా మనకి రెడీగా ఉన్నారు. హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? మేము హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. నా పేరు వరలక్ష్మి. చెప్పండి వరలక్ష్మి గారు, ఇప్పుడు రాహుల్ గాంధీ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీరు ఏమంటారు, మీ అభిప్రాయం ఏంటి? దిస్ ఇస్ నాట్ ఫేర్ అండి, అలా మాట్లాడకూడదు అసలు. ఎందుకంటే మన దేవుడు, మన రామ మందిరం, మన సనాతన ధర్మం, ఇది పెద్ద గుడి కట్టడం చాలా ఆనందంగా ఉంది. యూ షుడ్ సపోర్ట్ అండి, ఫర్ షూర్ యూ షుడ్ సపోర్ట్. ఇట్స్ నాట్ పొలిటికల్ రీజన్ ఆర్ ఎనీథింగ్. we should definitely support and we should visit also. But he is not visiting and he is saying such words. He will never become PM, I think so. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ టైం కదండి, ఎలక్షన్ టైంలోనే మోడీ గారు ఇది ఏదైతే కార్యక్రమం ఉందో దీన్ని రాజకీయంగా వాడుకుంటుందని అని కూడా మనకు కొన్ని వింటూ ఉన్నాం కదా, మీరేమంటారు? నేనేమంటానంటే అండి, మనీ ఈజ్ నాట్ టోటలీ ఫ్రమ్ ద గవర్నమెంట్ కదండి. వాళ్ళు కలెక్ట్ చేశారు, వాళ్ళందరికీ కలిపి చేస్తున్నారు కదా, దట్ ఈస్ ఆల్సో మ్యాటర్స్ కదా. ఈ పొలిటికల్ రీజన్ అయితే కాదు. వెదర్ పిఎం మోడీ అవుతాడో లేదో తెలియదు, బట్ he's lucky to open it and we should respect him for that, and thank you so much Modi, I can say that. ఓకే, ఫైనల్ గా మీరు రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలను అయితే మీరు వ్యతిరేకిస్తున్నారు? Yes, I'll definitely oppose that. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సో చూసాం కదా, ఇప్పటివరకు మన కాలర్స్ కూడా చెప్పడం జరిగింది.
ఇప్పటివరకు కాలర్స్ కూడా మాట్లాడడం జరిగింది. కొంతమంది రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు సమర్థిస్తుంటే మరికొంతమంది కూడా వ్యతిరేకిస్తున్నారు. ఆయన చేసింది, మోడీ గారు చేసింది కరెక్టు, ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఇది నిర్మించడం ఇవన్నీ కూడా కరెక్ట్ అని కూడా చెప్పడం జరిగింది. సో ఈ నెల 22న దీనికి సంబంధించి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కూడా చాలా గ్రాండ్గా ఉండబోతుంది. ఈ కార్యక్రమానికి చాలా మంది ముఖ్య అతిథులు కూడా హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటుంది. సో చూసారు కదా, ఇప్పటి వరకు మనం ఈ కార్యక్రమం నిర్వహించాం. సో ఇది చూస్తూనే ఉండండి 6 టీవీ. ఇది సామాన్యుడి ఆరో ప్రాణం.